ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా 4 రోజుల దావోస్ పర్యటన సాగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 15 ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతను వివరించామని, వారు సానుకూలంగా స్పందించారని చెప్పారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. 4 రోజుల పాటు దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థికవేత్తలతో జరిగిన సమావేశం గురించి మీడియాకు సీఎం వివరించారు. ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈఓలు, అధిపతులతో, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూ మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో విరామం లేకుండా పాల్గొని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను కార్పొరేట్ దిగ్గజాల్లో బలంగా నాటామని చెప్పారు. రాష్ట్రంలోని వనరులతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పౌర సేవల్లో టెక్నాలజీ వినియోగం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తదితర అంశాలను సీఎం బృందం కార్పొరేట్ దిగ్గజాల ముందుంచినట్లు పేర్కొన్నారు. ప్రపంచ దేశాల నుంచి దావోస్కు వచ్చిన పెట్టుబడిదారులను ఆకట్టుకోవడంలో చంద్రబాబు సంపూర్ణంగా సఫలమయ్యారు. వివిధ రంగాలకు చెందిన దాదాపు 15 ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. వాణిజ్యాభివృద్ధికి, పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్రం కొత్తగా తీసుకువచ్చిన పాలసీలు, స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికలో పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల గురించి వివరించారు. రాష్ట్రానికి వచ్చే అనుకూలతలను ప్రత్యక్షంగా పరిశీలించాలని వారిని ఆహ్వానించామన్నారు. దీంతో పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆసక్తి కనబరిచాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. టోటల్గా డెమాలిష్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని, డిస్ట్రాయ్ అయిన బ్రాండ్ని ఇప్పుడు మళ్ళీ ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కాదు, మేము ఉన్నాం, మీరు రండి, మేము అన్ని విధాలా సహకరిస్తాం అని చెప్పే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎన్ని ఫోరమ్స్ ఉంటే అన్ని ఫోరమ్స్ ఉపయోగించుకుంటున్నాను. ఈరోజు మీరు చూసినప్పుడు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు 27 మీటింగ్స్ అయినాయి నాకు. 1-to-1 మీటింగ్స్ 27. ఇంకొక పక్కన 4 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినాయి, 3 కాంగ్రెస్ సెషన్స్ అయినాయి, ఒక యుఎన్ హ్యాబిటేట్ బయోలాటరల్ విత్ యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ ఒక మీటింగ్ అయింది. కాంగ్రెస్ సెషన్లో 3 సబ్జెక్ట్ విచ్ ఆర్ ఆల్ వెరీ రిలవెంట్. ఎనర్జీ ట్రాన్సిషన్, వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ ఒక సబ్జెక్ట్. ఇప్పుడంతా కూడా ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఏఐ, గ్రీన్ ఎనర్జీ ప్రపంచం అంతా కూడా మారుమోగే పరిస్థితుంది. రెండోది కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్. చీఫ్ మినిస్టర్స్ ముగ్గురం కలిసి ఇన్వెస్టర్స్కి ఎడ్యుకేట్ చేయడం కోసం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ అడ్రస్ చేశాం. కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్. 3 హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు ఆటోమేషన్, ఏఐ, డీప్ టెక్నాలజీ ఇవన్నీ మాట్లాడుతున్నాం. అందుకే హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా 4 రోజుల దావోస్ పర్యటనను మంత్రి లోకేష్ విజయవంతంగా పూర్తి చేశారు. నిర్విరామంగా 30 మందికి పైగా పారిశ్రామికవేత్తలతో సమావేశమైన లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలని వివరించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని కోరారు. గత 5 ఏళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ పునరుద్ధరణకే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో మంత్రి నారా లోకేష్ తన గళాన్ని వినిపించారు. దావోస్ వేదికగా 4 రోజుల పాటు జరిగిన WEFలో 30 మంది పైగా గ్లోబల్ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహిస్తున్నానని, మరోవైపు 8 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలు, కంపెనీ ప్రతినిధులకు వివరించారు. విరామం లేకుండా వరుస భేటీలు కొనసాగించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ప్రకటించిన పెట్టుబడిదారుల అనుకూల విధానాలు, ప్రోత్సాహకాలు, పరిశ్రమలు ఏర్పాటు, అనువైన వాతావరణం, కృత్రిమ మేధ, క్లీన్ ఎనర్జీ లాంటి రంగాల్లో ప్రాధాన్యతలు పారిశ్రామికవేత్తలకు లోకేష్ వివరించారు. అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యారంగంలో తెస్తున్న సంస్కరణలు, హెల్త్ కేర్,
లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు అంతర్జాతీయ వేదికపై నారా లోకేష్ వెల్లడించారు. సీఎం చంద్రబాబుతో కలిసి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, మిట్టల్ గ్రూప్ అధినేత లక్ష్మీ మిట్టల్ లాంటి దిగ్గజ పారిశ్రామికవేత్తల ఎదుట ఏపీలో పెట్టుబడులకు గల అనుకూలతలు వివరిస్తూ ఏపీ బ్రాండ్ పునరుద్ధరణలో సఫలీకృతులయ్యారు. పారిశ్రామికవేత్తల సమావేశమైన సందర్భంలో మంగళగిరి చేనేతలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని, జగన్తో అన్ని మాట్లాడాకే రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు రాజీనామా పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. నా రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారని చెప్పారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని, జగన్తో అన్ని మాట్లాడాకే రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని, వేరే పదవుల్లో, ప్రయోజనాల్లో లేక డబ్బులు ఆశించి రాజీనామా చేయడం లేదని అందులో తెలియజేశారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లు లేవని పేర్కొన్నారు. భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడనన్నారు. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అప్రూవర్గా మారలేదని పేర్కొన్నారు. వెన్నుపోటు రాజకీయాలు నాకు తెలియదన్నారు. నేను దేవుణ్ణి నమ్మాను, నమ్మక ద్రోహం చేయను. నాలాంటి వాళ్ళు 1000 మంది పోయినా జగన్కు ప్రజాదరణ తగ్గదని ఘంటాపథంగా తేల్చి చెప్పారు. నా రాజీనామా పూర్తిగా వ్యక్తిగతమని, న్యాయం చేయలేకపోతున్నాను అనే భావనతో నేను రాజీనామా చేశానని, న్యాయం చేసే మరొక వ్యక్తికి పదవి దక్కాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. జగన్ గారు నా శ్రేయోభిలాషి. ఆ కుటుంబంతో నాకు 4 దశాబ్దాల సంబంధం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నేను వ్యతిరేకించా. కుటుంబ పరంగా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు, వ్యక్తిగత విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో నాకు చిరకాల స్నేహం ఉంది. ఈ రోజు కాదు, చెన్నై రోజుల నుంచి ఉంది. ఇక ప్రత్యర్థి అంటున్నారు. దేంట్లో ప్రత్యర్థి? వీళ్ళందరూ కూడా నేను ప్రత్యర్థులుగా భావించట్లే. నాకు ఒక క్లారిటీ ఉంది. దేంట్లో నేను రాజకీయాల్లో ఎలా విభేదించాను, రాజకీయాలు మాత్రమే నేను విభేదించాను, వ్యక్తిగతంగా ఎక్కడ లేదు. ఇప్పుడు కృష్ణ అంటే ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాడు కాబట్టి, ఆంధ్రజ్యోతి నాకు వ్యతిరేకంగా అబద్ధాలు రాస్తుంది కాబట్టి నేను, కానీ కృష్ణ పట్ల నాకేం వ్యక్తిగతంగా ఏం ఉండదే. ప్రొఫెషనే, వ్యక్తిగతం. రాజీనామా సమర్పించి బయట వచ్చాను. మీతో సంతోషంగా నేను ఈ క్షణాలు గడుపుతా ఉన్నా. నాకు బాధ అనేటటువంటిది ఏ మనిషికైనా ఉంటుంది. నేను అబద్ధం చెప్పను, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. మనసులో ఎక్కడో కొంత బాధ అయితే ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా ఆ దృశ్యాలు, నేరగాళ్ల కదలికలు నిఘా నేత్రాలకు చిక్కేలా పోలీస్ శాఖ పక్కాగా ప్రణాళికలు రచిస్తోంది. మార్చి నెలాఖరుకల్లా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సీసీ కెమెరాల ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో నేరాల నియంత్రణకు సాంకేతికత ద్వారా అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపడుతోంది. నిరంతరం పహారా కాస్తూ ఎక్కడ నేరం జరిగినా నమోదు చేసేలా సీసీటీవీల ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. సీసీ కెమెరాలు లేని చోట డ్రోన్ల ద్వారా నిఘా పెట్టేందుకు వీలుగా రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్కు కనీసం 1 డ్రోన్ అయినా అందించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే డ్రోన్లను రద్దీ నిర్వహణ, నేర నియంత్రణకు వినియోగిస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వీటి వినియోగాన్ని పెంచనున్నారు. ప్రధానంగా ప్రార్థనా మందిరాలు, మతపరంగా సున్నితమైన ప్రాంతాలు, క్రైమ్ హాట్స్పాట్లు, కూడళ్లు సహా ప్రతి చోట నిఘా నేత్రాలను ఏర్పాటు చేయనుంది. కొన్ని ప్రభుత్వం ద్వారా, మరికొన్నిటిని ప్రజా భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే వీటన్నిటినీ స్థానిక పోలీస్ స్టేషన్లకు, కమాండ్ కంట్రోల్ రూమ్లకు అనుసంధానం చేయనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజా భాగస్వామ్యంతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా 25,250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిలో నమోదైన దృశ్యాల ఆధారంగా 1,989 కేసులు ఛేదించి నిందితుల్ని పట్టుకున్నారు. 2,434 మంది అనుమానితులను గుర్తించారు. కృష్ణా జిల్లా కంకిపాడులో బైక్ల చోరీ కేసులో సీసీ కెమెరాల్లో దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అతని వద్ద 20 లక్షల విలువైన 38 వాహనాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లాలో బాలికపై అత్యాచార ఘటనలోనూ సీసీ కెమెరాల ద్వారానే నిందితుడిని గుర్తించారు. కర్నూలు జిల్లాలో ఓ హత్య కేసును సైతం ఈ దృశ్యాల ఆధారంగా ఛేదించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొద్ది కెమెరాలతోనే ఈ స్థాయిలో నేరాలు ఛేదించగలిగితే 1,00,000 కెమెరాలుంటే నేరగాళ్లు ఎవరూ తప్పించుకోలేరని, తప్పు చేయాలంటే భయపడతారనే ఉద్దేశంతో వీటిని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు పోలీస్ శాఖ సన్నద్ధమవుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్లోగన్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు కాదు, 14-19లో కూడా చెప్పారు ఆయన. విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్. అంటే పోలీసింగ్ అనేది పోలీసు యొక్క పనితీరు కనిపించాలా, పోలీసు అనేటువంటి వ్యక్తి కనిపించవలసిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ హిస్ కాన్సెప్ట్, విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ అనేది. ఇది తేవడం కోసం మనకి సైంటిఫిక్
ఎయిడ్స్ అయితేనేమి టెక్నాలజీ విస్తృతంగా వాడుకోవాలి. మ్యాన్ పవర్ తగ్గించేమని లేదు, నాకు సిబ్బంది లేదన్నారు. సిబ్బంది అవసరమే, ఖచ్చితంగా అవసరమే. కానీ ఉన్న సిబ్బందిని ఫోర్స్ మల్టిప్లయర్స్ కింద డ్రోన్స్ని, సీసీటీవీ కెమెరాస్ని వాడుకోవడం ద్వారా, ఒక పెట్రోలింగ్ చేసుకోవడం ద్వారా మనం ఉన్న సిబ్బందితోనే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. సో మంచి ఫలితాలు రావాలి అంటే కాలానుగుణంగా మనం కూడా మార్పులు జరగాల. అది పోలీసు యొక్క పనితీరు కావచ్చు, పోలీసు యొక్క నాలెడ్జ్, స్కిల్స్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, ఇవన్నీ మార్పులు జరగాల. సో ఇవి జరగడం కోసం అనేక విధాలైనటువంటి ప్రయత్నాలు, ఇనిషియేటివ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా అస్త్రం అని చెప్పారు. అస్త్రం ఈజ్ బేసికలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరిన షర్మిల గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న షర్మిలకు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్లు తొలగించబోమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వైకల్య స్థాయిని నిర్ధారించేందుకు వైద్యులతో ప్రత్యేక పరిశీలన చేయిస్తున్నట్లు తెలిపారు. అర్హులందరికీ పింఛన్లు అందజేస్తామని భరోసా ఇచ్చారు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దన్నారు. విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్కు మరో 200 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తుంటే వైసీపీకి కనిపించడం లేదా అని మంత్రి ప్రశ్నించారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కు బాధితులు క్యూ కట్టారు. వైసీపీ హయాంలో తమ భూములు కబ్జా చేశారంటూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కురబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్పకు వినతులు సమర్పించారు. శ్రీశైలం దేవస్థానంలో దుకాణాలు ఇప్పిస్తానంటూ సున్నిపెంటకు చెందిన వైసీపీ నేత నూర్ భాషా 10 లక్షలు తీసుకుని మోసం చేశారని నంద్యాల జిల్లాకు చెందిన రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రేపు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగే రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రముఖ అథ్లెటిక్స్ క్రీడాకారిణి దండి జ్యోతికశ్రీ విజయవాడ నగరానికి చేరుకున్నారు. త్రివేంద్రంలోని నేషనల్ క్యాంప్ నుంచి బయలుదేరిన జ్యోతికశ్రీ మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జ్యోతికశ్రీకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రతినిధులు, పలువురు క్రీడాకారులు స్వాగతం పలికారు. జ్యోతికశ్రీ 2024లో ప్యారిస్ ఒలింపిక్స్లో పోటీ చేసింది. నేను 400 మీటర్స్ నేషనల్ అథ్లీట్. నేను రీసెంట్గా జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేశాను. ఇంకా ఏషియన్ ఛాంపియన్షిప్లో కూడా నాకు బ్రాంజ్ మెడల్ ఉంది. నేను ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చదువుతున్నాను. మా కాలేజ్ స్పోర్ట్స్కి ఇంకా స్టడీస్లో అంతా సపోర్టివ్గా ఉంది. రేపు జరిగే రిపబ్లిక్ డే కోసం నన్ను ఇన్వైట్ చేశారు. సో నేను రావడం జరిగింది. గుడివాడ విజయవాడ మధ్య రహదారి గుంతలమయంగా మారి ప్రయాణికులు, వాహనదారులు ప్రయాణం చేయాలంటే నరకానికి దారులు వెతుక్కోవాల్సిన పరిస్థితి. గుడివాడ విజయవాడ నిత్యం రహదారి వందలాది వాహనాలు ప్రయాణించే రహదారి. ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వ పాలకులు నిరాదరణకు గురై ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తోంది. గుడివాడ విజయవాడ మధ్య రహదారి గుంతలమయంగా మారి ప్రయాణికులకు యమలోకానికి దారి చూపిస్తోంది. నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలు కావాల్సి వస్తుంది. ముఖ్యంగా గుడివాడ నుంచి వెంటప్రగడ, కలవపాముల, నందమూరు, మానికొండ మీదుగా విజయవాడ వెళ్లాలంటే ప్రయాణికుల ప్రాణాలు అరచేత పట్టుకోవాల్సిందే. అరగంట పాటు సాగి ప్రయాణం గుంతల కారణంగా 3 గంటల సమయం పడుతోంది. గుడివాడ విజయవాడ వెళ్లే మార్గాన నిత్యం వందలాది మంది ప్రజలు వివిధ రూపాల్లో ప్రయాణం సాగిస్తుంటారు. రోడ్డు అడుగున క్షేమంగా ఇంటికి చేరే వరకు ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిందేనన్నారు. ఇటీవల అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతమేర గుంతలు పూడ్చారు. ఇంకా చాలా వరకు గుంతలు పూడ్చాల్సి ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి గుడివాడ నుంచి వెంట్రప్రగడ, మానికొండ మీదుగా విజయవాడ వెళ్లే రహదారిని R&B అధికారులు పరిశీలించి రహదారి మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.